హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారంలో నేనైతే రెండోసారి జున్నయితే వండేసానండి. జున్ను ఇలా వండారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. నేనిక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఒక లీటర్ అంటే ఒక హాఫ్ లీటర్‌కి లీటర్ తీసుకున్నానండి. గేదె పాలు చిక్కనివి తీసుకున్నాను. ఇక్కడ ఒక అర కేజీ బెల్లం తీసుకొని మెత్తగా దంచేసానండి. బెల్లాన్ని కూడా వేసేసాను. అలాగే 2 యాలకులు కచ్చాపచ్చా ఇలా దంచి ఇలా నలుపుతూ వేశాను. మిరియాలండి ఒక, ఒక స్పూన్ మిరియాల పొడైతే వేశాను. మిరియాల పొడి వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు బాగా బెల్లమంతా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. లేదంటే బాగా కడుక్కుని కూడా కలుపుకోవచ్చు. బెల్లం అయితే కరిగిపోయింది కదండీ! ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక పెద్ద ఇడ్లీ పాత్ర అయితే పెట్టానండి. మనకి ఎలా వీలు కుదిరేంత అంటే మనం ఏసిన గిన్నె పెట్టుకునేంతగా కూడా పెట్టుకుంటే సరిపోతుంది పెద్ద పాత్ర. ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర పెట్టి లోపల స్టాండేసి నీళ్లు వేశానండి. గిన్నెయితే పెట్టేసానండి. జున్ను పాలు వేసిన గిన్ని పైన మూత పెడుతున్నాను. ఇలా గుంటగా ఉన్న ప్లేట్ పెడితే నీళ్లు పడినా కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటాయనమాట. ఇప్పుడు మూత పెట్టి నేనైతే 45 నిమిషాలు జున్నయితే ఉడికించేసానండి. 45 నిమిషాల తర్వాత మూత తీశాను. జున్ను ఉడికిందో లేదో చూద్దామని తీశానండి. ఇప్పుడు జున్ను ఎలా ఉడికిందో చూస్తున్నాను చూడండి. ఇలా ఒక చాకు కానీ ఏదైనా ఒక గరిటె గాని పెట్టి చూసుకోవాలండి. అంటే జున్ను ఉడకలేదని తెలుస్తుంది కదా! మళ్ళీ మూత పెట్టి నేను ఒక అరగంట అయితే జున్నయితే ఉడికించేసానండి. మళ్ళీ జున్ను ఉడికిందో లేదో చూస్తున్నాను. ఆల్రెడీ తెలిసిపోతుంది చూసారా? జున్నయితే ఉడికిపోయిందండి. జున్ను పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ విధంగా వండితే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.